జై గురుదేవదత్త. 20/10/2025 సోమవారం, నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య మహాపర్వదినం. ఈ రోజున నీటిలో గంగాదేవి, అలాగే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల నుంచి పాదాల వరకు మొత్తం నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తైలాభ్యంగన స్నానం అనేది ఆచరించాలి. అలాగే స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా నువ్వుల నూనె మర్దన చేసుకున్న తర్వాత మట్టి బెడ్డలతో కూడి ఉన్న ఉత్తరేణి కొమ్మని దిష్టి తీసుకోవాలి, లేదంటే ఆనప తీగని దిష్టి తీసుకుని పడేయాలి. దీనివల్ల అకాల మృత్యువు కలగకుండా ఉంటుంది. అలాగే ఈ నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం అనేది ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపుగా చేసుకోవాలి. ఇక దీపావళి అమావాస్యని సిద్ధరాత్రిగా మనకి తంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇది అనేకమైన సూర్య చంద్ర గ్రహణాల యొక్క శక్తిని కలిగి ఉంటుంది. అంటే దీపావళి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో చేసే మంత్ర జపాలు మనకి శీఘ్రంగా వేగంగా సిద్ధిని కలిగిస్తాయి. మామూలు రోజుల్లో 1,00,000 జపం చేస్తే కలిగే ఫలితం దీపావళి అమావాస్య రోజున కేవలం 10,000 జపం చేస్తేనే కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. అయితే మంత్రసిద్ధి అనేది గురువు యందు, దేవత యందు శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉన్న వారికి మాత్రమే సిద్ధిస్తాయి తప్ప ప్రతి ఒక్కరికి సిద్ధించవు. అయితే అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందాలంటే గనక సాధకులు గనక మేష, మిథున, కర్కాటక, తుల, ధను రాశి వారు అయితే గనక ఈ రోజు ప్రదోష సమయంలో అంటే సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో విశేషంగా లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. అలాగే సాధకులు వృషభ, సింహ, కన్య, మకర, కుంభ రాశుల వారైతే గనక అర్ధరాత్రి సమయంలో అంటే రాత్రి 11:30 నుంచి 12:30 గంటల మధ్య లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు, గృహస్థులు అందరూ కూడా ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య, అలాగే సాయంకాలం 6 నుంచి 9 గంటల మధ్య లక్ష్మీ ఆరాధన చేసుకోవచ్చు. ఈ రోజు తప్పనిసరిగా కొత్త చీపురు కొనుక్కుని ఆ చీపురుతో అర్ధరాత్రి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని కర్పూరము, పసుపు కలిపిన నీటితోటి తడిబట్ట పెట్టుకుని రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య విశేషంగా లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. దీపారాధన చేయాలి. దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో ఎవరింట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తీరుతుందని చెప్పి తంత్రశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా అందరూ ఆచరించండి. జై గురుదేవదత్త.